అందరికీ నమస్కారం. ఈరోజుటి మన కథ పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఓ ఆడపిల్ల కథ. రచయిత మహేశ్వరి గారు. ఇక స్టోరీలోకి వెళితే, మావయ్య ధరణిజ అవమానపడ్డానికి, ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం వీడే అన్నాడు రామ్. రేయ్, అసలేం చేశావో చెప్తావా లేదా అంటూ చందు గద్దిస్తున్నాడు. మేఘనాథ్, వద్దు సార్, చెప్తాను. నేను ధరణిజను ఇష్టపడ్డాను. ఆ విషయం తనతో చెబితే ఒప్పుకోలేదు. చావనైనా చస్తాను కానీ వ్యక్తిత్వం లేని నీలాంటి వాడిని పెళ్లి చేసుకోను. అతి వేషాలు వేస్తే పోలీసులకు చెప్తాను అని అంది. నేను ఎంత అడిగినా ఒప్పుకోలేదు. ఒకసారి అల్లరి చేయాలని తన చెయ్యి పట్టుకున్నాను. నన్ను చెప్పుతో కొట్టి అవమానించింది. అప్పటి నుండి ఎలాగైనా సరే తనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాను. ఇంతలో తనకి పెళ్లి కుదిరింది. ఎంతసేపు వ్యక్తిత్వం గురించి మాట్లాడే తనను వ్యక్తిత్వం లేనిదానిలా చేసి పెళ్లి ఆపి నేను చేసుకుని జీవితాంతం నా కాళ్ళ కింద బానిసలా తొక్కాలనుకున్నాను. అందుకే తనను పెళ్లి కూతురిగా చూడాలని ఉంది అని రామ్ రాసినట్లు ఉత్తరం రాసి ధరణిజకు పంపాను. ఆ ఉత్తరం రామ్ రాశాడని అనుకొని పెళ్లికి ముందు రోజు రాత్రి అందరూ నిద్రపోయాక పెరటి గుమ్మం నుండి బయటికి వచ్చింది. తనకు మత్తుమందు ఇచ్చి ఎత్తుకెళ్ళాము. వ్యక్తిత్వం లేదని నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి తనను ఏమీ చేయకుండానే తనపై అనుమానం కలిగేలా చేసి అందరూ నానా మాటలు అని పెళ్లి ఆగిపోతే నేను ముందుకొచ్చి తనను పెళ్లి చేసుకుని సాధించాలని అనుకున్నాను. అందుకోసం నేను పంపిన లెటర్ స్థానంలో మరో లెటర్ మార్చి పెట్టాను. అందులో లేచిపోతున్నట్లు రాశాను. వీధిలో ఆడవారికి నమ్మకం కుదర్చడానికి వాళ్ళు వినేలాగా కొన్ని కట్టుకథలు చెప్పాను. అందరూ ధరణిజను చెడిపోయిన ఆడదానిగా మాట్లాడుతూ ఉంటే అంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది అని చాలా సంతోషంగా ఉన్న సమయంలో మామకు గుండెపోటు రావడం వల్ల ధరణిజ పారిపోయింది. నా ప్లాన్ బెడిసి కొట్టినట్టు అయింది. మామను హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ ఉన్న ఆడవారితో ధరణిని ఇంకా మాటలు అనిపించాను. ధరణిజ ఏడుస్తూ గుడి దగ్గర ఉండగా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తనను ఎవరూ నమ్మరు అనేలా క్రియేట్ చేశాను. తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రామ్ ధరణిజపై చూపించే కేరింగ్ చూసి ఎక్కడ మనసు మార్చుకొని పెళ్లి చేసుకుంటాడో అని మళ్ళీ తనకి మైండ్ వాష్ చేసి తనకు తాను రామ్కి దూరంగా చేశాను. తను ఎప్పటికీ రామ్ను కలవదు, ఇక నాకే సొంతం అవుతుంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకున్నాను. ఉదయం లేవగానే ధరణి ఎటో వెళ్ళిపోయింది అని తెలిసి నాకు దక్కలేదు అని బాధపడ్డాను. ఆ తర్వాత ధరణి గురించి న్యూస్లో చూసి తన దగ్గరకు వెళ్ళి ఇంట్లో ఎవరూ తనను నమ్మలేదని, రామ్ తనను అసహ్యించుకుంటున్నాడని నమ్మించాను. అదే అదునుగా తనపై కేర్ చూపించి నా వైపు తిప్పుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ తను మళ్ళీ మిస్ అయింది. ఎటు వెళ్ళిందో తెలియలేదు. ఎంత వెతికినా దొరకలేదు. దాంతో ఇంటికి వచ్చేశాను. అతను అలా చెప్పడం పూర్తి చేయగానే రమణయ్య గారు కోపంలో మేఘనాథ్ని కొట్టేలోపు మరో చెయ్యి మేఘనాథ్ చెంపలు వాయించాయి. పక్కనే ఉన్న కర్రతో కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంది. ఆ కొట్టిన వాడిని చూసి రమణయ్య గారు షాక్ అయ్యారు. చందు కూడా. కన్న తల్లి ఎదిగిన కొడుకును అలా కొడుతూ ఉంటే షాక్లో చూస్తూ ఉండిపోయారు. ఎవరూ ఆపలేదు. రాగిణి, మేఘనాథ్ తల్లి, దుర్మార్గుడా, ఎంత చెండాలపు పని చేశావురా. దేవుడు లాంటి అన్నయ్య ప్రాణాలు మీదకు తీసుకొచ్చావు కదరా పాపాత్ముడా. బంగారం లాంటి అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి నీకు ఎలా అనిపించిందిరా. నీకు పుట్టగతులు ఉండవు, నాశనమైపోతావు. నా కడుపున చెడపుట్టావు కదరా పాపిష్టోడా. నిన్ను చంపినా పాపం లేదురా. చావు, చావు అంటూ కొడుకును చావగొడుతుంది. అసలే రామ్ చందు దగ్గర దెబ్బలు తిన్నాడు. ఇంకా అమ్మ కూడా అంతలా కొడుతుంటే ఏమవుతాడో అని చందు రమణయ్య గారు ఆపుతారు. రాగిణి గారు రమణయ్య గారి కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి అన్నయ్య. వీడు ఇంత నీచుడు అని తెలుసుంటే భూమి మీదకు రానిచ్చేదాన్ని కాదు. వీడి తండ్రిని పెళ్లి చేసుకున్న క్షణం నుండి ఏ రోజు నేను ప్రశాంతంగా ఉన్నది లేదు.
ఆయన తాగుడుకు తిరుగుడుకు ఆస్తి మొత్తం హారతి కర్పూరం చేసి మమ్మల్ని నడివీధిలో నిలబెట్టి హాయిగా చనిపోయారు. చేతిలో బిడ్డతో ఆదరించేవారు లేక దిక్కులేని అనాథలుగా బ్రతకాల్సిన దాన్ని దూరపు చుట్టరికం అయినా నన్ను చేరదీసి సొంత చెల్లిలా చూసుకున్నారు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మీరు. అలాంటి మీకు తలవంపులు తెచ్చిన వీడు బ్రతకకూడదు. చందుని చూస్తూ, బాబు, వీడి మీద కేసు పెట్టి జైల్లో వేయండి. సాక్ష్యం నేను చెప్తాను. వీడు జైల్లోనే చావాలి అంటూ ఆవేశంగా మళ్ళీ మేఘనాథ్ను కొడుతూ స్పృహ తప్పి పడిపోయారు. రామ్, చందు ఆమెని ఇంట్లోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ గారికి కబురు చేశారు. డాక్టర్ గారు వచ్చి ఆమెని చెక్ చేసి టెన్షన్ వల్ల బీపీ అబ్నార్మల్ అయ్యి స్పృహ తప్పి పడిపోయారు అని ఇంజెక్షన్ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటే మామూలు అయిపోతారు అని చెప్పారు. మేఘనాథ్ అమ్మ పడిపోగానే ఆమె దగ్గరకు రావాలని ఉన్న దెబ్బల వల్ల నిదానంగా లేచి కుంటుకుంటూ గడప దగ్గర ఆనుకుని కన్నీటితో ఆమెను చూస్తున్నాడు. చందు మేఘనాథ్ దగ్గరికి వచ్చి అతని చేయి భుజం మీద వేసుకొని నడుం పట్టుకొని సపోర్ట్ చేసి నడిపిస్తూ మరో మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ గారితో వైద్యం చేయిస్తారు. రామ్ డాక్టర్ గారికి కావలసినవి అన్నీ అందిస్తూ సాయం చేస్తుంటాడు. రమణయ్య గారు డాక్టర్ గారికి ఫీజు ఇచ్చి పంపిస్తారు. చందు మేఘనాథ్ దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుని, నువ్వు చదువుకున్నావు, తండ్రి లేడు, మీ తల్లికి నువ్వే ఆధారం. ఈ సమాజంలో ఒంటరిగా ఎంతో కష్టపడి నిన్ను పెంచారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమెను ఈ వయసులో బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ జన్మలో మీరంతా బంధువులు. మరో జన్మలో ఎవరికి ఎవరో ఏమవుతారో చెప్పలేం. అందుకే బంధాలు నిలుపుకుంటూ అనుబంధాలు పెంచుకుంటూ పోవాలి. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పు తెలుసుకుని మారిన వారు గొప్పవారు అవుతారు. నువ్వు ప్రేమించడం తప్పు కాదు, కానీ తనని బలవంతం చేయడం తప్పు. నీ ప్రవర్తన తనకు నచ్చలేదని తను నిన్ను కాదంది. నువ్వు మారి తన మనసు గెలుచుకోవాలి తప్ప ఇలా అందరిలో అవమానించి కాదు. ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఒంటరిగా వెళ్ళి ప్రమాదంలో పడింది. భగవంతుని దయ వల్ల, తన ధైర్యం వల్ల ఆ ప్రమాదం నుండి బయటపడింది. కానీ మనకు ముఖం చూపించలేక ఒంటరిగా వెళ్ళిపోయింది. తనకు ఏమైనా జరిగితే నిన్ను నువ్వు క్షమించుకోగలవా? అసలేం చూసి మీ మావయ్య నీకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలి? భార్యను పోషించుకోగల సంపాదన ఉందా? నీకేదైనా సమస్య వస్తే ఆదుకునేందుకు నీకు అమ్మ తప్ప కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? తాతలు తండ్రులు వెనకేసిన ఆస్తులు ఉన్నాయా? పోనీ నీకు మంచి ఆలోచనలు కానీ, మంచి లక్షణాలు కానీ, మంచి వ్యక్తిత్వం కానీ ఉందా? ఇవేమీ లేకుండా బాధ్యతలు వదిలేసి అడ్డమైన చెడు వ్యసనాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతూ ఉంటే ఎవ్వరూ నీకు తమ కూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యరు. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇకనైనా నిన్ను నువ్వు మార్చుకొని బంధాలతో బతుకుతావో లేదా ఎవ్వరూ లేని ఏకాకిగా బ్రతుకుతావో నీ ఇష్టం. కరుడుగట్టిన నేరస్తులకు కూడా మారడానికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ ఆ అవకాశం వినియోగించుకోవడం వారి జీవితంపై ఆధారపడి ఉంటుంది. నీకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం కూడా నీ విఘ్నతకే వదిలేస్తున్నాము. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీలో మార్పును కోరుకునే మేము మారిన నిన్ను మా మనిషిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు. మేఘనాథ్ చిన్నగా లేచి రాగిణి గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. కాదు, దిద్దుకోలేని పాపం చేశాను. నా స్వార్థం కోసం దేవతలాంటి ధరణిజ జీవితం నాశనం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పటికైనా మారకపోతే నేనసలు మనిషినే కాను. ఇది నా మార్పుకు వచ్చిన అవకాశం అనుకుని మారతాను. నా వ్యసనాలు, చెడు సావాసాలు వదిలి బాధ్యత గల కొడుకుగా నీకు తోడుంటాను అని తన తల్లిని వేడుకుంటాడు. నిన్ను క్షమించవలసింది నేను కాదు, నీ వల్ల తన కూతురికి దూరమైన మావయ్య ఇంకా రామ్. మేఘనాథ్, నాకు వాళ్ళ పాదాలు తాకే అర్హత కానీ, క్షమాపణలు అడిగే అర్హత కానీ లేదు. వారికి దూరం చేసిన సంతోషం తిరిగి వారి దగ్గరికి చేర్చినప్పుడే నాకు ఆ అర్హత వస్తుంది. తనను వీరితో కలిపి నా పాపం కడిగేసుకుంటాను.
రమణయ్య మేఘనాథ్ భుజాలు పట్టుకొని పైకి లేపి, మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మార్పుకు మా వంతు సాయం చేస్తాము. నువ్వు బాధపడకు. ధరణి మనకు తప్పకుండా దొరుకుతుంది అని హక్ చేసుకుని వీపు నిమురుతూ ఓదార్చుతాడు. కొద్దిసేపటికి తనను వదిలి, అమ్మ జాగ్రత్త, మేము బయలుదేరుతాము అని రామ్, చందు, రమణయ్య గారు వారి ఇంటికి వెళ్ళిపోయారు. రమణయ్య గారు చందుని అలాగే చూస్తూ ఉండిపోయారు. చందు, ఏంటి మావయ్య అలాగే చూస్తున్నారు? ఏమైనా చెప్పాలా? మేఘనాథును మాటలతోనే మార్చావు. నిజంగా నీ మాటలు అతనిపై చాలా ప్రభావం చూపించాయి చందు. మావయ్య, పోలీసులుగా నేరస్తులను శిక్షించడం మాత్రమే మా వృత్తి కాదు. వారిలో నేర ప్రవృత్తిని మార్పు చేసి నేరస్తులను కూడా సమాజంలో మారిన మనుషులుగా నిలబెట్టాలనేది మా వృత్తిలో ముఖ్య ధర్మం. అందులో భాగంగానే కౌన్సిలింగ్ పేరిట చాలామంది యువకులను వ్యసనాల బారి నుంచి, ప్రమాదాల బారి నుంచి కాపాడి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండడానికి కారణమవుతున్నారు ఎంతోమంది పోలీసులు. మా డ్యూటీలో ఇది కూడా ఒక భాగం. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను నా డ్యూటీ చేశాను అంతే. రామ్, అతను మారడం నిజమేనంటారా అని అడుగుతాడు. వాడిని నమ్మొచ్చా అని సందేహంగా ఉంటాడు. మరేదైనా ప్లాన్ చేస్తున్నాడా అనుకుంటాడు మనసులో. నిజానికి మేఘనాథ్ మంచివాడు. అతని చెడు సావాసాలు అతనితో ఈ పని చేయించాయి. అతను ఆ రోజు రాత్రి ధరణిజ మత్తులో ఉన్నప్పుడు ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. కారణం అతనికి మంచితనం. పెళ్ళయ్యాక ధరణిజను తాకాలని అనుకున్నాడు. కాబట్టి అతను నిజంగా మంచివాడే. ఇప్పుడు మారడం కూడా నిజమే. అతని వయసు ప్రభావం వల్ల వ్యసనాల బారిన పడి చెడు తిరుగుళ్ళు తిరిగి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కానీ అతను మంచివాడే. ఇంకెప్పుడు తప్పు చెయ్యడు. రమణయ్య గారు, సరే, పొద్దుపోయింది. అందరూ తినేసి నిద్రపోండి. రేపు ధరణిని వెతకడానికి బయలుదేరుదాం. నా చిట్టి తల్లి ఎక్కడ ఉందో, ఎలా ఉందో. మావయ్య గారు, తప్పుగా అనుకోకండి. ఈ వయసులో మీరు అలా తిరగడం మంచిది కాదు. పైగా మీ ఆరోగ్యం కూడా బాగోలేదు. ధరణిని ఇంటికి తీసుకురావడం నా బాధ్యత. నా మీద నమ్మకం ఉంచండి అంటాడు రామ్. మంగగారు, అవునండి, అల్లుడు గారు చెప్పేది కూడా నిజమే. మీకు అసలు ఆరోగ్యం బాలేదు. ఈ పరిస్థితుల్లో మీరు బయట తిరగడం అంత మంచిది కాదు. మావయ్య, మేము ఎప్పటికప్పుడు మీకు ఫోన్ ద్వారా విషయం చెప్తాము. వదినని వీలైనంత తొందరగా తీసుకొస్తాము. మీరు బెంగపడకుండా బాగా తింటూ వేలకు మందులు మింగుతూ ఆరోగ్యంగా ఉండాలి. అలా అని మాకు మాట ఇవ్వండి అని చెయ్యి ముందుకు చాపుతాడు చందు. రమణయ్య గారు చందు చేతిలో చెయ్యి వేసి, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నా బంగారు తల్లిని చూడడం కోసమైనా నేను ఆరోగ్యంగా ఉండాలి. ఉంటాను కూడా. మీకు మాటిస్తున్నాను. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి రామ్, చందు తయారయ్యి ధరణిని వెతకడం కోసం బయలుదేరుతారు. ఆ సమయంలో మేఘనాథ్ కూడా వచ్చి, నేను కూడా మీకు సాయం చేస్తాను అంటాడు. సరే అని ముగ్గురు కలిసి ధరణిజను వెతకటానికి బయలుదేరుతారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ధరణి జాడ తెలుసుకోలేకపోయారు. చందు పోలీసుల సాయంతో, రామ్ సోషల్ మీడియా సాయంతో, మేఘనాథ్ తనకు తెలిసిన మిత్రుల సాయంతో ఎంత వెతికినా ధరణి ఎక్కడ ఉందో వాడికి తెలియలేదు. నెల రోజులైనా ధరణిజ జాడ తెలియలేదు. నెల తర్వాత ఒకరోజు వీళ్ళందరినీ రమణయ్య గారు ఇంటికి రమ్మని పిలుస్తారు. రమణయ్య గారు, చూడండి బాబు, మీరంతా ధరణిజ కోసం వెతకడం కోసం మీ పనులన్నీ వదులుకొని జీవితం నాశనం చేసుకోవడం నాకు చాలా బాధను కలిగిస్తుంది. ఒకవేళ ధరణి తిరిగి వచ్చాక మీ జీవితాలు తన వల్లే నాశనం అయిపోయాయి అని తెలిస్తే చాలా బాధపడుతుంది అని అంటాడు. అంటే ధరణిజను వెతకొద్దు అంటారా అంటాడు రామ్. రమణయ్య గారు, నేను వెతకొద్దు అనడం లేదు బాబు. వెతకడం కోసం మీ జీవితాలు, ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు అంటున్నాను. మీ ఉద్యోగాలు మీ కుటుంబాలకు ఆధారం. అది వదులుకొని మీరు, మీ కుటుంబం చాలా బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఉద్యోగం చేస్తూనే ధరణిని వెతకండి. ముఖ్యంగా మేఘనాథ్, నువ్వు అమ్మకు తోడు ఉండడం ఎంతో అవసరం. కాబట్టి నీ జీవనోపాధి కోసం వీధిలో
ఒక కొట్టు అద్దెకు తీసుకున్నాను. అందులో ఒక ఫోటో స్టూడియో పెట్టేశాను. నువ్వు అది నడుపుతూ ధరణిని వెతకాలి. చందు, నువ్వు ఉద్యోగం కోసం చాలా కష్టపడి ఉంటావు. ఎన్నో ఆశలతో, ఎంతో పట్టుదలతో సంపాదించిన ఉద్యోగం అది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోకూడదు. ఎలాగూ నీది పోలీస్ ఉద్యోగం కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తాను. దానిలో భాగంగా నువ్వు ఉద్యోగం చేస్తూనే ధరణిని వెతకాలి. ఇది ఆదేశం అనుకుంటారో మరేమైనా అనుకుంటారో మీ ఇష్టం. కానీ మీరు తన కోసం జీవితాలు కోల్పోవడం ధరణిజ కూడా ఇష్టపడదు. అల్లుడు గారు, మీరు ధరణిజ కోసమే కుటుంబాన్ని పట్టించుకోలేదని తెలిస్తే తను కుంగిపోతుంది. నా మాటలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రమణయ్య గారు చెప్పింది కూడా సబముగానే అనిపించి అందరూ తమ తమ పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు సెలవులు తీసుకుంటూ ధరణిని వెతుకుతూ ఉంటారు. ధరణిజ కోసం వెతుకులాట రోజులు, నెలలు దాటి సంవత్సరాలు కూడా మారిపోయాయి. ధరణి దొరకలేదు. వీరి వెతుకులాట ఆగలేదు. అలా అలా 5 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు మేఘనాథ్ స్కూటర్ను వేగంగా నడుపుతూ రామ్ ఇంటికి వెళ్ళి స్కూటర్కు స్టాండ్ కూడా వేయకుండా వదిలేసి పరుగున లోపలికి వెళ్ళి రామ్ అని గట్టిగా అరుస్తారు. రామ్తో పాటు కుటుంబం అంతా హాల్లోకి వస్తారు. మేఘనాథ్ తన చేతిలో ఉన్నది రామ్కి చూపిస్తాడు. రామ్ అది చూడగానే తన కళ్ళు అప్రయత్నంగా వర్షిస్తాయి. మేఘనాథ్ని గట్టిగా చుట్టుకొని పెద్దగా ఏడుస్తున్నాడు రామ్. కుటుంబ సభ్యులు ఏమైందిరా అని కంగారుగా అడుగుతున్నారు. రామ్ ఏడుపు ఆపడం లేదు. కుటుంబ సభ్యులకు కూడా కంగారు పెరిగిపోతుంది. అసలు ఏం జరిగింది? మేఘనాథ్ ఏం తీసుకొచ్చాడు? అసలు ధరణిజ ఎక్కడుంది? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.